భారత రాజ్యాంగ రూపకల్పనలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించారు. ఆయన రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్గా పనిచేశారు. అంబేద్కర్ ప్రపంచంలోని అనేక దేశాల రాజ్యాంగాలను లోతుగా అధ్యయనం చేశారు. ఏ దేశంలో కొత్త చట్టం అమల్లోకి వచ్చినప్పుడు ప్రజలపై ఎలా ప్రభావం పడుతుందో పరిశీలించారు. సమస్యలు వచ్చిన తర్వాత చట్టాలను మార్చడం కంటే ముందుగానే సమస్యలను ఊహించి వాటికి పరిష్కారాలు రాజ్యాంగంలో చేర్చడం అవసరం అని ఆయన భావించారు. ఈ దృష్టితో ప్రజాస్వామ్యం అమలులో ఉన్న దేశాల అనుభవాలను విశ్లేషించి వాటి సమస్యలు మరియు పరిష్కారాలను అధ్యయనం చేసి భారతదేశ పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని రూపొందించారు. దేశంలో బలమైన మరియు సమర్థవంతమైన వ్యవస్థను నిర్మించేందుకు రాజ్యాంగంలో స్పష్టమైన నిబంధనలు ఏర్పాటు చేశారు. ఒక వ్యవస్థలో లోపాలు ఉన్నా మరొక వ్యవస్థ వాటిని సరిదిద్దే విధంగా నిర్మాణం చేశారు. ఎవరూ అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా నియంత్రణలు ఏర్పాటు చేశారు. ప్రతి పౌరునికి సమాన హక్కులు ఉండేలా ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలో చేర్చారు. ఈ హక్కులను కోర్టుల ద్వారా రక్షించే విధంగా ఏర్పాట్లు చేశారు. ప్రతి పౌరునికి భావ ప్రకటన స్వేచ్ఛ ఇవ్వడానికి ఆర్టికల్ 19 రూపొందించారు. అత్యవసర పరిస్థితులు తప్ప ప్రాథమిక హక్కులను సులభంగా ఉల్లంఘించలేని విధంగా రక్షణ ఇచ్చారు. మతం, కులం, లింగం ఆధారంగా వివక్ష లేకుండా అందరూ సమానంగా జీవించే హక్కును కల్పించారు. ఆర్టికల్స్ 14, 15, 16 ద్వారా సమానత్వ హక్కులను అందించారు. రాజ్యాంగ రచనలో అంబేద్కర్ కృషి భారత రాజ్యాంగం ద్వారా మహిళలు, దళితులు, ఆదివాసీలు మరియు వెనుకబడిన వర్గాలకు రక్షణ కల్పించే విధంగా ప్రత్యేక నిబంధనలు చేర్చబడ్డాయి. ఇవి దేశంలో సామాజిక న్యాయం సాధించడానికి బలమైన పునాది అయ్యాయి. రాజ్యాంగ రచనలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతో కష్టపడ్డారు. డ్రాఫ్టింగ్ కమిటీలో సభ్యుడిగా ఉన్న టి కృష్ణమాచారి ఒకసారి ఇలా చెప్పారు: డ్రాఫ్టింగ్ కమిటీలో ఉన్న 7 సభ్యుల్లో ఒకరు రాజీనామా చేశారు, ఒకరు మరణించారు, ఇంకొకరు విదేశంలో ఉన్నారు. మరికొందరు ఇతర పనులతో బిజీగా ఉండడంతో సమావేశాలకు హాజరు కాలేకపోయారు. చివరికి రాజ్యాంగాన్ని తయారు చేసే ప్రధాన బాధ్యత అంబేద్కర్ గారిపై పడింది. ఆయన ఈ పని ఎంతో ప్రశంసనీయంగా పూర్తి చేశారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని కేవలం రాయడం మాత్రమే కాకుండా సాధారణ ప్రజలకు అర్థమయ్యే విధంగా సులభమైన భాషలో రూపొందించారు. ఒకసారి ఆయన ఇలా అన్నారు: రాజ్యాంగంలో అత్యంత ముఖ్యమైన ఆర్టికల్ ఏది అని అడిగితే నేను ఆర్టికల్ 32 అని చెబుతాను. ఇది రాజ్యాంగానికి ఆత్మ, హృదయం. ఆర్టికల్ 32 ద్వారా పౌరులకు తమ ప్రాథమిక హక్కులు ఉల్లంఘించబడినప్పుడు న్యాయస్థానాలను ఆశ్రయించే హక్కు కల్పించబడింది. దీనిని రాజ్యాంగ పరిహార హక్కు అంటారు. ఉదాహరణకు, ఎవరైనా వ్యక్తిని అన్యాయంగా జైలులో నిర్బంధిస్తే ఆ వ్యక్తి కోర్టును ఆశ్రయించి అది చట్టబద్ధమా కాదా అని ప్రశ్నించవచ్చు. కోర్టు అది చట్టవిరుద్ధమని తేల్చితే ఆ వ్యక్తిని వెంటనే విడుదల చేయాల్సి ఉంటుంది.